కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను కాలరాస్తోంది. పాలనంతా కూడా కార్పొరేట్ కంపెనీలకి, పెట్టుబడిదారులకు అనుకూలంగానే సాగుతోంది. మన రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కూడా అభివృద్ధి పేరిట కార్పొరేట్ కంపెనీలకి భూముల్ని పంచడం, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి ప్రచారం చేయడంతో పాటుగా కార్మిక వర్గానికి, ఉద్యోగ వర్గాలకి నష్టం కలిగించేలా కార్మిక చట్టాలలో మార్పులను తెచ్చింది. పని గంటలని పెంచింది. మహిళల చేత రాత్రిపూట పని చేయించుకోవచ్చు అని చెప్పి అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది. ఈ విధానాలన్నీ కూడా కేంద్రంలో అయినా రాష్ట్రంలో అయినా వీరి విధానాలన్నీ కూడా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఉన్నాయి. కార్పొరేట్ల ప్రయోజనం కోసం పాలన సాగుతున్న నేపథ్యంలో ఈ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వోద్యోగుల సంఘాలు, ప్రభుత్వ రంగ సంస్థల సంఘాలు, బ్యాంకులు, ఇన్సూరెన్సు, డిఫెన్సు తదితర మొత్తం స్వతంత్ర ఫెడరేషన్లు పిలిపించాయి. ఈ ఫిబ్రవరి 12 సమ్మెని మన రాష్ట్రంలో జయప్రదం చేయమని చెప్పి రాష్ట్రంలోని కార్మిక, ఉద్యోగ వర్గాలన్నిటి కూడా సిఐటియు రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న కేంద్ర కార్మిక సంఘాలన్నీ కూడా కార్యాచరణకి పూనుకున్నాయి. పెద్ద ఎత్తున జిల్లాలలో కార్మికుల్లో ప్రచారం తీసుకెళ్ళడం, అట్లాగే స్కూటర్ ర్యాలీలు, దీంతో పాటుగా ఫిబ్రవరి 12వ తారీఖున పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలియజేయాలని చెప్పి పిలుపిచ్చాయి. ఈ పిలుపులన్నింటిలో కూడా రాష్ట్ర కార్మిక వర్గాన్ని పాల్గొనమని చెప్పి సిఐటియు విజ్ఞప్తి చేస్తోంది. కార్మిక వర్గానికి నష్టం కలిగించేలా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ కేంద్రం నిర్ణయించింది, నోటిఫై చేసింది. దీని వలన వేతనాలు ఒక ప్రశ్నార్థకంగా మారబోతున్నాయి. ఇప్పటిదాకా కనీస వేతనాలు ఇవ్వాలన్న నిబంధనల్ని, సమాన పనికి సమాన వేతనం ఉన్న నిబంధనలన్నింటినీ కూడా తొంగలో తొక్కి జాతీయ కనీస వేతనం ఇస్తే చాలు అని చెప్పి కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. వారు నిర్ణయించిన జాతీయ కనీస వేతనం రోజుకి కేవలం 178 రూపాయలు. అంటే నెల వచ్చేటప్పటికి 5,000 రూపాయల లోపు వేతనం. ఈ వేతనం ఇవ్వాలి, ఈ వేతనం ఇస్తే చాలు అన్నట్టుగా ఈ వేతనాల కోడ్ నిర్ణయించారు. ఇది కార్మిక వర్గానికి నష్టదాయకమైంది. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, వీటన్నిటినీ కూడా తొంగలో తొక్కిన పరిస్థితి. ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరిట నిర్ణీత కాలానికి ఉద్యోగాల్లో పెట్టుకుని ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఎటువంటి లెటర్స్, నోటీసులు కూడా లేకుండానే కార్మికులను తొలగించవచ్చనే నిబంధనలతోటి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ని తీసుకొచ్చింది. అంటే భవిష్యత్తులో అసలు రెగ్యులర్ ఉద్యోగాలే ఉండవు. అసలు కనీసం ఉద్యోగులకి అపాయింట్మెంట్ ఆర్డర్లు కానీ, తొలగించాలంటే ఆర్డర్లు కానీ ఏదీ లేకుండా యాజమాన్యాల ఇష్టానుసారం వ్యవహరించడానికి అనుకూలంగా ఎఫ్టీఈని తెచ్చింది. ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ తెచ్చిన తర్వాత సంఘం పెట్టుకోవాలన్నా, ఐక్యం కావాలన్నా కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది యాజమాన్యాలకు తప్ప కార్మిక వర్గానికి ఉపయోగపడే పరిస్థితి లేదు. అలాగే గతంలో కనీసం 100 మంది కార్మికులు ఉన్న చోట దాన్ని మూసేయాలన్నా, ఏదైనా లే ఆఫ్ చేయాలన్నా, దేనికైనా కానీ ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. దాన్ని ఇప్పటికే 300, అంటే 300 లోపు కంపెనీలు కావచ్చు, సంస్థలు కావచ్చు, యాజమాన్యాల ఇష్టానుసారం వ్యవహరించేలా లే ఆఫ్లు, మూసివేతలు ప్రకటించేలాగా లేబర్ కోడ్లను తెచ్చారు. ఇదొక్కటే కాదు, మరో ప్రమాదకరమైనది ఏంటంటే, అంటే 300 దాటిన తర్వాత అనుమతి తీసుకోవాలి అన్న ఆలోచన వస్తుంది. అయితే దానికి కూడా 300 దాటినా కానీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని సడలించుకోవచ్చని, ఏ కార్మిక చట్టాలు కూడా అమలు చేయకుండా నిలుపుదల చేసుకునేలా అప్రోప్రియేట్ గవర్నమెంట్స్ నిర్ణయం చేయొచ్చని, ఇటువంటి నిబంధనలన్నీ కూడా పొందుపరచడం అంటే అది కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం కలిగించడం, కార్పొరేట్ల ప్రయోజనం కోసం తప్ప కాదు. ఇక పిఎఫ్, ఈఎస్ఐ లాంటివి ఏవైతే ఉన్నాయో, ఈ పిఎఫ్, ఈఎస్ఐని కూడా నిర్వీర్యం చేసేలా, ఉన్న చట్టాలని నిర్వీర్యం చేసేలా వేరే ఇతర స్కీములు పెట్టుకోవడానికి అనుకూలంగా
మార్పులు జరిగాయి. అంటే మొత్తంగా స్థూలంగా చూస్తే కనుక ఇది కార్మిక వర్గానికి దాదాపు 40 కోట్లుగా ఉన్న దేశ కార్మిక వర్గానికి నష్టదాయకమైన విధానం. ఈ లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఫిబ్రవరి 12 సమ్మె జరగబోతోంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించకుండా ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం తన ప్రయత్నాలను కొనసాగిస్తోంది. దీనికి వ్యతిరేకంగా ఏళ్లగా అక్కడ కార్మికులు నిరసన తెలుపుతూ ఉన్నారు. ప్రభుత్వ రంగంలోనే స్టీల్ ప్లాంట్ కొనసాగాలని కోరుతున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలని నగదీకరణ పేరిట కారు చౌకగా బుక్ వాల్యూకి, ఇవాళ మార్కెట్ వాల్యూ కాదు బుక్ వాల్యూకి ప్రైవేట్ కంపెనీలకి కట్టబెట్టి పని వాళ్ళ కేంద్రంలోనే ప్రభుత్వం చేస్తోంది. అంటే సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. ఒక మనిషి ఆరోగ్యంగా జీవించాలంటే 2,600 క్యాలరీస్ వచ్చే ఆహారం తీసుకోవాలి. ఏడాదికి ఒక మనిషికి 18 గజాల బట్ట, అట్లాగే పిల్లల చదువులు, రెంట్లు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని కనీస వేతనాలు నిర్ణయించాలని చెప్పి ర్యాప్ట్గాస్ బ్లడ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దాని ప్రకారం చూస్తే ఇవాళ 26,000 కంటే కూడా పైనే జీతం ఇవ్వాలి. అటువంటి కనీస వేతనం లేని పరిస్థితి బాగుంది. కనీస వేతనం 26,000గా నిర్ణయించి అమలు చేయాలని చెప్పి ఈ సమ్మె ద్వారా కార్మిక వర్గం డిమాండ్ చేస్తుంది. ఇవాళ దాదాపు 50 లక్షల మంది పైగా స్కీమ్ వర్కర్లు కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నారు. దీనికి అదనంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల స్కీముల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. అది అంగన్వాడీలు కావచ్చు, ఆశాలు కావచ్చు, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు కావచ్చు, వెలుగులో పనిచేసే వివోఏలు కావచ్చు, మెప్మాలో పనిచేసే ఆర్పీలు కావచ్చు, నేషనల్ హెల్త్ మిషన్ కావచ్చు, సమగ్ర శిక్ష కావచ్చు, ఏపీ శాక్స్ కావచ్చు, ఆయుష్ కావచ్చు, లేదా 104, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ 102 లేదా 104 ఇటువంటి అనేక స్కీముల్లో ఇవాళ దాదాపు 50-55 లక్షల మంది దేశవ్యాప్తంగా పనిచేస్తున్నారు. వీరెవ్వరికీ కూడా కనీస వేతనాలు అమలు కాని పరిస్థితి వచ్చింది. కాబట్టి వీరందరికీ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని, ఈ స్కీముల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని ఈ సమ్మె ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ని రద్దు చేస్తామని చెప్పి ఓ మెరుగైన స్కీములు అంటూ రకరకాల మోడీలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి. అసలు సిపిఎస్ని రద్దు చేసి పాత పెన్షన్ ఏదైతే ఉందో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ దాన్ని పునరుద్ధరించాలని చెప్పి ఈ సమ్మె ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా అలాగే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న 3.5 లక్షల మంది కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, టైం స్కేలు, కంటింజెంటు, డైలీ వేజ్, కన్సాలిడేటెడ్ పే ఇటువంటి ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పి ఈ సమ్మె ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ దాదాపు 32 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారు. వాళ్ళు ముఠా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో కార్మికులు, లారీ కార్మికులు, షాపుల్లో హోటల్స్లో పనిచేసిన వాళ్ళు, గిగ్ కార్మికులు, స్విగ్గీలు, జొమాటోలు, ర్యాపిడోలు ఇటువంటి వాటిలో పనిచేస్తున్న యాప్ బేస్డ్ గిగ్ కార్మికులు, అట్లాగే వీరితో పాటుగా వలస కార్మికులు పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కనీస భద్రతతో పిఎఫ్, ఈఎస్ఐతో కూడిన ఒక సమగ్ర చట్టాన్ని తేవాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే రైతులకి నష్టదాయకమైన గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా ఇస్తానని చెప్పి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చెప్పింది. గిట్టుబాటు ధరలు ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా ఇవాళ విత్తన చట్టం 2025 తెచ్చారు. ఈ చట్టం ద్వారా రాబోయే కాలంలో జన్యు మార్పిడి విత్తనాలు, ఇది కేవలం అమెరికా యొక్క మల్టీనేషనల్ కంపెనీలకి, ఇతర కార్పొరేట్ కంపెనీలకు ప్రయోజనం కలిగించేలా విత్తన చట్టాన్ని సవరించారు. ఈ విత్తన చట్టం సవరణ వల్ల మోడీ ప్రభుత్వం కనీసం దేశంలో ఉన్న ప్రజల ఆహార భద్రత, దేశ వ్యవసాయం వేటిని కూడా పట్టించుకోకుండా ఈ విత్తన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ విత్తన చట్టం వల్ల రైతాంగం నష్టపోతుంది, మన వ్యవసాయం నష్టపోతుంది. వాళ్ళు కార్పొరేట్ కంపెనీల విత్తనాలు కొని తప్ప వ్యవసాయం జరగని పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఆహార భద్రతకి ముప్పు వాటిల్లుతుంది. ఈ జన్యు మార్పిడి విత్తనాలు ఏవైతే ఉన్నాయో ఇది నష్టదాయకమైనవి. మరొకటి, ఈ చట్టంలో చేసిన మార్పు ఏంటంటే ఇప్పటిదాకా విత్తనాలు మొలకెత్తకపోతే ఆ కంపెనీల మీద నష్టపరిహారం పొందే హక్కు ఉంది. ఇప్పుడు ఈ చట్టం ద్వారా కేవలం విత్తనాల యొక్క ఖర్చును మాత్రమే పరిహారంగా ఇచ్చేలా చట్టంలో మార్పు చేశారు. ఇది ఎవరి ప్రయోజనం కోసం? కార్పొరేట్ విత్తన కంపెనీలకు తప్ప మన రైతులకు మాత్రం కాదు. ఎందువల్లంటే కేవలం విత్తనాలు మొలకెత్తాలంటే విత్తనాలు వేయడం ఒకటే కాదు, వాళ్ళు దున్నాలి, వ్యవసాయానికి సంబంధించిన ఖర్చులు ఉంటాయి, పెస్టిసైడ్స్ ఉంటాయి, లేకుంటే కనుక దీంతోపాటు నీరు ఇటువంటి పనులు ఉంటాయి. అట్లాగే దీంతోపాటు ఎరువులు ఉంటాయి,
విత్తనాలు మొలకెత్తకపోవడంలో ఇదంతా మొత్తంగా ఆ వ్యవసాయానికి, ఆ పంట కాలానికి నష్టం వాటిల్లుతుంది. దీని కాంపన్సేషన్ కాకుండా కేవలం ఆ కంపెనీలు ఆ విత్తనాల యొక్క ఖర్చునిస్తే చాలు అనే విధంగా చట్టాన్ని మార్చింది. దీని మీద రైతాంగం ఒక తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ సమ్మె ద్వారా విత్తన చట్టాన్ని రద్దు చేయాలని, గిట్టుబాటు ధరలు ఇవ్వాలని, వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళకి పంట రుణాలు లేవు, ఎక్కడ గుర్తింపు కార్డులు లేవు. ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఉన్నారు. అలాగే ఏదైతే గ్రామీణ ఉపాధి హామీ చట్టం ఉందో ఈ చట్టాన్ని తూట్లు పొడుస్తూ జీ రామ్జీ అనే పేరు మీద తీసుకొచ్చారు. అంటే మహాత్మా గాంధీని హత్య చేయడం తప్ప మరోసారి వీళ్ళు హత్య చేయడం తప్ప మరొకటి కాదు. దీంట్లో మేము 125 రోజులకి పని కల్పిస్తున్నామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది వాస్తవం కాదు. 100 రోజులు పని ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా దేశంలో 100 రోజులు పని కల్పించలేదు. సగటున 50 రోజుల మించి పని కల్పించలేదు. ఇప్పుడు 125 రోజులు అని చెప్పి చెప్తున్నా కానీ ఆచరణలో మాత్రం అది సాధ్యపడేది కాదు. ఇక రెండోది ప్రధానమైన మార్పు, 10% ఉన్న రాష్ట్రాల వాటాని 40% పెంచారు. దీనివల్ల మన రాష్ట్రమే చూసుకుంటే కనుక ఏడాదికి 8,000 కోట్లు ఉపాధి హామీ మీద ఖర్చు అవుతోంది. ఇందులో 10% రాష్ట్రం భరిస్తోంది, కేంద్రం 90% భరిస్తోంది. ఇప్పుడు ఈ మారిన సవరణలతోటి 40% రాష్ట్రం భరించాలి. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం 3,200 కోట్ల రూపాయల భారాన్ని భరించాల్సి ఉంటుంది. కేంద్రం మిగిలింది మాత్రమే భరిస్తుంది. రాష్ట్రం కనుక ఖర్చు చేయలేని పరిస్థితి, ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఖర్చు చేయలేని పరిస్థితి ఉంటే ఆ సాకుగా చెప్పి కేంద్రం కూడా ఎగ్గొట్టడానికి పన్నాగం తప్ప ఇది మరొకటి కాదు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ఇప్పటిదాకా పాత చట్టం ప్రకారం 100 రోజుల పని గ్యారంటీ ఉంది. చట్ట ప్రకారం పనిని డిమాండ్ చేయొచ్చు. ఇప్పుడు రాబోయే కాలంలో ఆ డిమాండ్ చేసే అవకాశం లేకుండా చట్టంలో మార్పుల్ని తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా రాష్ట్రం కూడా ముందుగా ఖర్చు పెట్టిన తర్వాత రీఎంబర్స్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదల ఉపాధి మీద దాడి చేయడం. రెండోది, పేదలందరికీ ఉపయోగపడే ఉపాధి హామీ నిధుల్ని కార్పొరేట్లకి రాయితీల రూపంలో ఖర్చు పెట్టడం తప్ప మరొకటి కాదు. దీన్ని మనందరం కూడా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. అలాగే విద్యుత్ సవరణ చట్టం పేరిట ఇప్పుడు విద్యుత్ పంపిణీని కూడా ప్రైవేటీకరించబోతున్నారు. స్మార్ట్ మీటర్ల పేరిట భారాన్ని మోపుతున్నారు. ఇప్పటికే ట్రూఅప్ ఛార్జీలు మరోటి పేరు మీద భారాలు మోపుతున్నారు. రాబోయే కాలంలో మరింత భారాలు మోపుతారు. కాబట్టి ఈ ఫిబ్రవరి 12 సమ్మె ద్వారా విత్తన చట్టం ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని, ఉపాధి హామీ చట్టంలో మార్పుల్ని రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని కూడా ప్రజలందరికీ సంబంధించిన డిమాండ్లపైన ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ స్వతంత్ర ఫెడరేషన్లు అందరూ కూడా కలిపి ఫిబ్రవరి 12 చేస్తున్న సమ్మెలో మన రాష్ట్రంలోని కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఫిబ్రవరి 12వ తారీఖున ప్రతి ఒక్కళ్ళు, ప్రతి కార్మికుడు, ప్రతి ఉద్యోగి రోడ్ల మీదకి రావాలి, తమ నిరసనని తెలియజేయాలని చెప్పి చెప్తూ ఉన్నాం. రాబోయే 15 రోజుల కాలంలో రాష్ట్రంలో ఉన్న ప్రతి సంఘటిత, అసంఘటిత కార్మికులు, స్కీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, సిపిఎస్ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అందరిలోకి కూడా ఈ సమ్మె ప్రచారాన్ని విస్తృతంగా తీసుకెళ్ళి ఫిబ్రవరి 12న మనం పెద్ద ఎత్తున సమ్మె నిర్వహించాలి. ఈ సమ్మె కనుక చేయకపోతే భవిష్యత్తులో మనం తీవ్రంగా నష్టపోయే పరిస్థితి వస్తుంది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకి నిరసిస్తూ ఈ సమ్మె జరుగుతోంది. ఈ సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయమని చెప్పి ఉద్యోగ కార్మిక వర్గాలకి సిఐటియు, కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఈ సమ్మెకి మద్దతు తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తోంది.